హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ హోమ్ టూర్ వీడియో. మేము ఈ డిసెంబర్లో క్రిస్మస్కి కింగ్స్టన్ వెళ్ళామండి. కింగ్స్టన్ దగ్గర ఒక వెకేషన్ హౌస్ అనేది బుక్ చేసుకున్నాము. ఎంత బాగుందో వెకేషన్ హౌస్, మేము అంత బాగా ఎంజాయ్ చేసాము. ఆ వెకేషన్ హౌస్ ఆ డీటెయిల్స్ అన్ని చూసేద్దామా. ఈ వెకేషన్ హౌస్లో నా ఫేవరెట్ స్పాట్ ఏంటంటే ఈ బ్యాక్ యార్డ్ అని చెప్పాలి. అండ్ ఈ హాట్ టబ్ మంచి చలిలో, అంటే డిసెంబర్ అంటే మనకి ఇక్కడ పీక్ చలి ఉంటుంది కదా, ఆ చలిలో ఈ హాట్ టబ్లో కూర్చుంటే ఆహా ఆనందమే వేరు. అండ్ చూసారా బ్యాక్ యార్డ్ ఎంత పెద్దది, ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే బ్యాక్ యార్డ్ నుండి డైరెక్ట్గా మనం లేక్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ 2 to 3 డిఫరెంట్ సిట్టింగ్ ఏరియాస్ ఉన్నాయండి. ఇక్కడ ఫైర్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. నైట్ అయితే మేము ఇక్కడ స్మోర్స్ అవి కాల్చుకుని తిన్నాం అనమాట. సమ్మర్లో ఈ ప్లేస్కి వెళ్తే చక్కగా మనం కయాక్స్ అవి కూడా తీసుకెళ్ళి మొత్తం లేక్ అంతా ఒకసారి చుట్టి రావచ్చు. వింటర్ కదా, కొంచెం ఆ స్టేర్స్ అన్నీ కొంచెం స్లిప్పరీగా ఉన్నాయని మేము కిందకి వెళ్ళి కాసేపు చూసి వచ్చాం, కానీ పిల్లలతో అయితే వెళ్ళలేదన్నమాట. మా పిల్లలు అయితే బ్యాక్ యార్డ్ ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇక్కడ 3 డిఫరెంట్ రూమ్స్ లా కనిపిస్తున్నాయి కదా. లెఫ్ట్ సైడ్ది మెయిన్ బిల్డింగ్ అండి. ఇది సెపరేట్గా ఒక చిన్న కాజీ హౌస్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి సిట్టింగ్ ఏరియా అది ఉంది, ఫైర్ పిట్ అది ఆన్ చేసుకోవచ్చు. మెయిన్ బిల్డింగ్లో ఒక కింగ్ సైజ్ బెడ్ ఉన్న రూమ్ ఉంది అండ్ ఒక క్వీన్ సైజ్ ఉంది. కిందన కిడ్స్ రూమ్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక క్వీన్ బెడ్ ఉందండి. ఇది ఒక సెపరేట్ రూమ్ లాగా. రూమ్ అయితే మంచిగా ఉంది, కానీ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. అది ఒక్కటే చిన్న ప్రాబ్లము. లేదంటే మళ్ళీ బాత్రూమ్ కోసం మళ్ళా మెయిన్ ఇంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అది కాకుండా మార్నింగ్ టైము ఈ రూమ్లో స్పెండ్ చేయడానికి కూడా మంచిగా ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్లో మా లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా అండి. లివింగ్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది అండ్ మొత్తం అంతా వైట్ కబోర్డ్స్తో మంచిగా కూల్గా ఉంది. అండ్ డైనింగ్ ఏరియా లివింగ్ ఏరియాకి రైట్ సైడ్ మొత్తం అంతా ఫుల్ గ్లాస్ డోర్స్ ఉండడం వల్ల వ్యూ అయితే మాత్రం అదిరిపోయిందంటే అదిరిపోయింది. ఫుల్ లైటింగ్ వచ్చి ఈ ఏరియాలో మేము మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేసామండి. ఒక 3 ఫ్యామిలీస్ వెళ్ళాం కదా, నైట్ అంతా కూర్చొని గేమ్స్ అవి ఆడుకొని భలే ఎంజాయ్ చేసామనుకోండి. అందుకే మేము ఆడుకుంటున్న టైంలో అసలు వీడియో అయితే తీయలేదు, మొత్తం అంతా ఎంజాయ్ చేయొచ్చని. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అందుకే కొంచెం అంతా సామాన్లన్నీ అక్కడ ఇక్కడ ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు ఎంటర్ అవ్వగానే ఇల్లు చూసి అబ్బా ఏమన్నా ఉందా అనుకున్నాము. ఇందులో 2 బాత్రూమ్స్ ఉన్నాయండి. ఒకటి కామన్ బాత్రూమ్, ఇంకొకటి అటాచ్డ్ బాత్రూమ్. 3 ఫ్యామిలీస్కి 2 బాత్రూమ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కష్టము. బట్ 2 ఫ్యామిలీస్ వెళ్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వాషర్ అండ్ డ్రయర్ అన్నీ ఉంటాయి. మీకు ఎయిర్బిఎన్బి అంటే ఐడియా ఉంటే మొత్తం అన్నీ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి అన్నమాట. అంటే మనం ఒక వాడుతున్న ఇంటిని రెంట్కి తీసుకున్నట్టే. అందులో మనం కుకింగ్ చేసుకోవచ్చు, లాండ్రీ వేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఫ్యామిలీస్ ఆర్ గ్రూప్స్తో వెళ్తున్నప్పుడు హోటల్స్లో అంటే ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటాం కదా, ఇలా ఇల్లులు తీసుకొని అందరు కలిపి ఒకే దగ్గర ఉండి అండ్ హాల్లోని వాటిలోని గేమ్స్ అవి కూడా ఆడుకోవచ్చు కదా. అందుకని ఎప్పుడైనా వెకేషన్స్కి మేమైతే హోటల్స్ కన్నా ఎయిర్బిఎన్బీసే ప్రిఫర్ చేస్తాము. అండ్ కిడ్స్తో ఉంటాం కాబట్టి ప్రతిసారి మనం రెస్టారెంట్ నుండి బయట నుండి తినకుండా మనం ఫుడ్ అన్ని తెచ్చుకుంటే అక్కడికక్కడ వండుకోవచ్చు అనమాట. బ్యాక్ యార్డ్ ఎలా అయితే నా ఫేవరెట్ ప్లేస్ అన్నాను, మా కిడ్స్కి ఇది ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇది గేమింగ్ ఏరియా. మేము పైనే ఉన్నాము. మొత్తం కిడ్స్ 4 కిడ్స్కి ఈ కింద ఏరియా ఇచ్చేసాం అనమాట. ఇందులోనే టీవీ ఉంది, కిడ్స్కి స్పెషల్ రూమ్ ఉంది అండ్ ఫుట్బాల్ గేమ్ ఉంది. ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. పిల్లలందరూ ఇంక ఇక్కడే పడుకున్నారు, ఇక్కడే ఆడుకొని ఇక్కడే ఉన్నారనమాట. ఇదేదో సీక్రెట్ రూమ్ ఉందంట, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు నాకు చూపిస్తున్నాడు. అండ్ ఈ రూము వాళ్ళ ఫేవరెట్ రూమ్ అనమాట. అండ్ ఓపెన్ ఏరియా ఉండి మేము పైన ఉంటే మెయిన్ వాళ్ళకి టీవీ కూడా చూసుకోవచ్చు కదా, అందుకని వాళ్ళకి ఇది ఫేవరెట్ రూమ్ అనమాట. పిల్లల రూమ్ కూడా చిన్నగా ఉన్నా భలే డెకరేట్ చేశారండి. కింద రూమ్ నుండి మాకు డైరెక్ట్ బ్యాక్ యార్డ్కి కూడా ఎంట్రీ ఉందన్నమాట ఇక్కడ నుండి. సో ఈ ఏరియాలో కూడా మేము చాలా టైం స్పెండ్ చేసాం అన్నమాట.
మేము ఎక్కడికి వెళ్ళినా బోర్డ్ గేమ్స్ ఆర్ కార్డ్ గేమ్స్ అనేవి చాలా ప్రిఫర్ చేస్తామండి. ఇది స్కల్కింగ్ అని చెప్పి ఒక కొత్త గేమ్ మాకు వచ్చింది. మేమందరం ఆడుతున్న వీడియోని క్యాప్చర్ చేయమంటే మా చిన్నోడు తీసిన వీడియో ఇది. చూసారా ఎంత అందంగా తీసారో. మీలో ఎంతమందికి ఈ స్కల్కింగ్ గేమ్ తెలుసో కింద నాకు కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే ఫ్రెడ్మేర్లో ఈ గేమ్ దొరుకుతుంది ఆర్ అమెజాన్లో దొరుకుతుంది. తెచ్చుకొని ట్రై చేయండి. గ్రూప్తో ఆడితే మంచి ఫన్ ఉంటుంది. ఈ కింగ్స్టన్ దగ్గరలో పిల్స్బో అని చెప్పి ఒక చిన్న టౌన్ ఉందండి. ఈ టౌన్ని లిటిల్ నార్వే అని పిలుస్తారంట. మీరు నార్వే వరకు వెళ్ళక్కర్లేదు, వాషింగ్టన్లో ఉండి ఒక మినీ నార్వే అని చూడొచ్చు. క్రిస్మస్ టైం కదా, మొత్తం అన్ని బిల్డింగ్స్ కలర్ఫుల్గా క్రిస్మస్ డెకరేషన్తో ఫుల్గా రెడీ అయి ఉన్నాయండి. షాపింగ్ కూడా మంచిగా, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి వాటికి కూడా ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఈ ఊర్లో అలా నడుస్తుంటే ఒక రంగుల ప్రపంచంలో నడుస్తున్నట్టే ఉంది. కలర్స్ బిల్డింగ్స్, ఆ లైటింగ్స్, నార్వే ఫ్లాగ్స్ మొత్తం చూసారా. ఇక్కడ ఆరెంజ్ బిల్డింగ్, బ్లూ బిల్డింగ్, ఏదో అండి ఒక డిఫరెంట్ ప్రపంచంలో ఉన్నట్టే ఉంది. మీరు గనక వాషింగ్టన్లో ఉండుంటే ఇక్కడ నుండి 1.5 అవర్ దూరమే ఈ పుల్స్బో టౌన్ అనేది. చాలా చిన్న టౌన్. మొత్తం టౌన్ని ఒక అరగంటలో నడిచి మొత్తం తిరిగి చూసేయచ్చు అనమాట. కానీ చూడ్డానికి మాత్రం భలే ఉంటుంది. సీజనల్ టైంలో ఏ సీజన్కి తగినట్టు ఆ సీజన్స్లో డెకరేట్ చేస్తూ ఉంటారంట. మేము ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ ఈ స్ట్రీట్స్లో అలా నడుస్తూనే మా టైం అంతా స్పెండ్ చేసామండి. ఒక్కొక్క బిల్డింగ్లో షాపింగ్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ, లేకపోతే కాఫీ ఆర్ టీ కానీ ఎంత బాగుందో మాటల్లో చెప్పలేము. మేమైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క షాపు ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేసామండి. నడుచుకుంటూ కార్లో వెళ్ళే కన్నా మనం కారు ఇక్కడ దగ్గరలో రివర్ ఫ్రంట్ అని ఒకటి ఉంది, అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ రోడ్లన్నీ కవర్ చేస్తే ప్రతి ఒక్క షాపు మనం విజిట్ చేయొచ్చు. ఈ షాప్ చూసాం కదా, పక్క షాప్లో సేమ్ ఉంటాయి అనుకోవడానికి లేదండి. కలెక్షన్ అయితే మాత్రం డిఫరెంట్గా ఉంది. ఈ సిటీకి ఇంకొక అందం ఏంటంటే బ్యాక్కే పెద్ద రివర్ ఫ్రంట్ ఉందండి. అంటే మనం నడుచుకొని ఆ రివర్ ముందంతా నడుచుకొని వెళ్ళొచ్చు. అండ్ రైట్ సైడ్ వస్తే మొత్తం స్ట్రీట్, ఇవన్నీ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. రెస్టారెంట్స్, ఫుడ్ అయితే మాత్రం అసలు మాటల్లో చెప్పక్కర్లేదు, అంత బాగుంది. ఇక్కడ ఇంకొకటి ఫేమస్ ఈ పుల్స్బో క్లాక్ టవర్ అండి. అది కాకుండా మీరు అక్కడికి పట్టుకెళ్లాల్సింది, అంటే మీ ప్లేస్కి పట్టుకెళ్ళాల్సింది ఈ బేకరీలో ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఏది టేస్ట్ చేసినా కూడా అద్భుత అని చెప్పచ్చు అనమాట. డోనట్స్ కానీ, కుకీస్ కానీ, కోకోనట్ బర్ఫీస్ కానీ భలే ఉన్నాయండి ఈ బేకరీలో. హోమ్ డెకార్స్ కూడా ఎంత బాగున్నాయో, ఎక్కడ చూడనివన్నీ ఇక్కడ ఉన్నాయండి. చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళాలంటే ఫెరీలోనే వెళ్ళాలి. Stay tuned to my channel. Bye bye.